ప్రతి రంగంలో కూడా దేవుని యొక్క పిల్లలు పై స్థానంలో ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడంట. మనందరి జీవితం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడాలి. ఆమేన్. మన జీవితం ద్వారా ఏదన్నా మహిమ దేవునికి వస్తుందా? క్రైస్తవత్వం అనగానే అనే వర్డ్ ఏంటంట? మైనారిటీ, చిన్న గుంపు. కానీ ఎప్పుడైతే ఆది అపోస్తులను దేవుడు ఎంచుకున్నాడో, వారు వచ్చినప్పుడు వారు కూడా కొంతమందే ఏమన్నారు తెలుసా? లోకానికి తల క్రిందు చేయవారు మన మధ్యలో ఉన్నారు అన్నారు. నోటున పడునది మనుషుని అపవిత్రపరచది గాని నోటు నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంటే ఏంటి? బయట నుంచి వచ్చేది కాదండి, లోపల నుంచి వచ్చేదాన్ని బట్టి అపవిత్రపరచబడతారంట. ఈ రోజు లోపల ఏముంది? నీ లోపల శక్తి ఉందా? నీ లోపల విశ్వాసం ఉందా? సాతానుతో మాట్లాడగల ధైర్యం ఉందా? దయ్యాన్ని ఎదిరించగల విశ్వాసం ఉందా? శాస్త్రులు పరిచయులు ఎంతో జ్ఞానం, అన్ని ఆజ్ఞలు తెలుసు, కానీ కాలం వచ్చినప్పుడు శాస్త్రులను పరిచయులను వాడుకొనలేదు. ఎవరిని వాడుకున్నారు? చేపలు పట్టేవారు, సుంకరులను, వైశ్యులను వాడుకున్నాడు. ఎందుకంటే బయట నుంచి వచ్చేది కాదు దేవుడు చూసేది, లోపల నుంచి వచ్చేది. మనల్ని చూసినప్పుడు దేవునికి మహిమర, వీరి దేవుడు నిజమైన దేవుడు, వీరి దేవుడు బలవంతుడైన దేవుడు అనే సాక్ష్యం వచ్చినప్పుడు ఆయన గణపరచబడతాడు. నా ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని చెప్పండి.